ఆధ్యాత్మిక కేంద్రాన్ని రిసార్టుగా మార్చి జగన్ దెబ్బతీసిన తిరుమల పవిత్రతను పునరుద్ధరిస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై విరుచుకుపడ్డారు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల అవినీతికి అడ్డే లేదని మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన కూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైకాపా అరాచక పాలనపై విరుచుకుపడ్డారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో 5 ఏళ్లుగా దొంగలు పడ్డారని చంద్రబాబు ఆక్షేపించారు. 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మనిచ్చాడు. ఈ అభివృద్ధి ఎవరు చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. గరుడ ఫ్లైఓవర్ ఎవరు ప్రారంభించారు? పక్కన వచ్చే రోడ్డు చంద్రగిరి బైపాస్ ఎవరు చేశారు? తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? ఐఐటి వచ్చింది ఎవరి వల్ల? తిరుపతిని ఒక చదువుల కేంద్రంగా తయారు చేయాలని దేశంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. వైసీపీ పాలనలో 160 పైన దేవాలయాల పైన దాడులు జరిగాయి, అర్చకుల పైన దాడులు జరిగాయి, దేవాలయ ఆస్తుల్ని కబ్జా చేశారు. కూటమి అధికారంలోకి వస్తానే దేవాలయాలు కూల్చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని దేవాలయాల పవిత్రత కాపాడుతాం. మళ్లీ పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటేస్తే మీ ఆస్తులు మీవి కాదు. ఈ రోజు కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు, మీ ఆస్తుల మీద కన్నేశాడు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్టు పనుల్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. కరుణాకర్ రెడ్డి కానీ వారి అబ్బాయి కానీ ఓటేస్తే కొడుకు 10% ప్రతి దాంట్లో ఇల్లు కట్టాలంటే 10%, తండ్రికి 30%, 10-30 రేషియోలో పంచుకుంటా ఉన్నారు. ఎంతకాలం మీరు భయపడుతున్నారా కరుణాకర్ రెడ్డి గారికి? మీరు వారి కొడుకు భయపడుతున్నారా? వారి కొడుకు భయపడుతున్నారా? ఇంతలో తిరుపతి దమ్ము, ఇంత తిరుపతి ఇచ్చారా? దమ్ముందా మనకి? ధైర్యం ఉందా? ఏం చేద్దాం? వైసీపీని మట్టిలో తొక్కేద్దాం. 7 కొండలని పైన పెట్టుకుని రౌడీలకు భయపడతామా? ఆకు రౌడీలకి భయపడతామా మనం? రౌడీజంని చంద్రబాబు గారికి ఒకటి చెప్పారు, ఉక్కు పాతంతో ఆకు రౌడీలందరినీ తొక్కేస్తాం. కరుణాకర్ రెడ్డి గారు గాని వారి అబ్బాయి గాని ఇచ్చే డబ్బులు మీరు తీసుకుంటే అవి తిరిగి స్వామివారికి హుండీలో వేసేయండి. ఎందుకంటే అది స్వామివారి సొమ్ము, అది మంచిది కాదు మనకి. చాణక్యుడు చెప్తాడు, భగవంతుడి సొమ్ము మనం తీసుకుంటే తరాలు ఎగిరిపోతాయని. అందుకని చెప్తా ఉన్నాను, వైసీపీ నాయకులు ఇచ్చిన మీరు సాక్షాత్ వెంకటేశ్వరుడి పాదాల కింద ఉన్నవారు, మీరు తిరుమల వెంకటేశ్వరుని సేవించుకునేవాళ్ళు. ఆ డబ్బులు దయచేసి ఇచ్చిన తీసుకుని వెంకటేశ్వరం టీటీడీ హుండీలో వేసేయండి. అంతకుముందు తిరుపతిలో వారాహి విజయభేరి యాత్ర ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు జనం బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో సాగుతున్న ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపేయడంతో ప్రదర్శన చీకట్లోనే సాగింది.